అదే కట్టలేదు కదా బాబు కొబ్బరికాయలు కొడుతుంది పక్కన కొట్టుకుంటామన్నా తీసుకోవాలా ఏం మాట్లాడుతున్నాం ఈ రోజు కార్యక్రమం తాలూకా ఇప్పుడు తిరుపతి ఉత్సవం జరుగుతుంది. ఎంతో చక్కగా వైభవంగా ఇప్పుడు మనం స్వామివారిని పుష్కరిణి దగ్గర ఉన్నటువంటి ఉద్యానవనానికి తీసుకురావడం జరిగింది. భక్తులందరి సమక్షంలో మరి అప్పన్న స్వామి వారికి ఈరోజు తిరుపతి ఉత్సవం తర్వాత డోలోత్సవం, చూర్ణోత్సవం అన్ని జరుగుతున్నాయి. మేళ వైభవోపేతంగా జరుగుతున్నాయి.
అందరికీ నమస్కారం. శ్రీ 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 వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి సింహాద్రి అప్పన్న స్వామి వారి దేవస్థానంలో హోలీ పౌర్ణమిని పురస్కరించుకొని ఈరోజు స్వామివారికి డోలోత్సవం, వసంతోత్సవం, మరి అలాగే చూర్ణోత్సవం అనే కార్యక్రమాల్ని దేవస్థానం సిబ్బంది వారు అత్యంత వైభవంగా జరిపిస్తున్నారు. ఇప్పుడే మనం స్వామివారిని కొండమెట్లపై నుంచి దిగువ మార్గంలోకి తీసుకుని రావడం జరిగింది. అక్కడి నుంచి తొలి పావంచ దగ్గర నుంచి స్వామివారిని తిరువీధి, గ్రామ వీధి అంతా ఊరేగిస్తూ పైడితల్లి అమ్మవారు, వారి అక్క చెల్లెలైనటువంటి పైడితల్లి అమ్మవారిని పిల్లనివ్వమని అడగగా, మరి అమ్మవారిని అడిగిన వెంటనే ఈరోజు బొట్టెనడుగు పున్నమి అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి అమ్మవారు అలా అడగడంతో సమాధానం ఇవ్వకుండా ఉండకపోయేసరికి స్వామివారు కాసేపు ఆలోచించుకొని మళ్ళీ వస్తాను అని చెప్పడంతో స్వామివారిని మళ్ళీ ఉద్యానవనం దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఒక నిశ్చితార్థం లాగా, పెళ్లి చూపులు ఉత్సవం లాగా జరుపుకుంటారు. అలాగే ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి కాబట్టి ఈ రోజు సింహాద్రి అప్పన్న స్వామి వారికి వసంతోత్సవం, డోలోత్సవం, చూర్ణోత్సవం, అలాగే ఇక్కడ మన ఉద్యానవనంలో ఇప్పుడు ఆరాధనా కార్యక్రమాలు, సన్నాయి వాయిద్యాలు, సన్నాయి మేళాల నడుమ వేద మంత్రోచ్చరణలతో దేవస్థానం సిబ్బంది వారి ఆధ్వర్యంలో మరి ఈఓ గారు శ్రీ కె సుబ్బారావు గారు, అలాగే ఏఈఓ గారు శ్రీ ఆనంద్ కుమార్ గారి సమక్షంలో మరి స్థానాచలం గారు, శ్రీ స్థానాచార్యులు గారు, అలాగే శ్రీ గొడవర్తి శ్రీనివాసాచార్యులు గారు, దేవస్థానం ప్రధాన అర్చకులు గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా స్వామివారి ఉత్సవాలు జరుగుతున్నాయి.
కిందకి కొండ దిగువకి దిగి వేంచేసి ఈ భక్తజన పాడినంతటిని పైన తన అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు. సంవత్సరం చివర ఇంకా కొత్త సంవత్సరం రాబోతుంది. శిశిర ఋతువు. నిన్నటి వరకు మనమంతా దుప్పట్లు కప్పుకొని తిరిగాం. ఇవాళ నాతి వాసుదేవ తరుఛాయ నాతి సీత నా ఘర్మద అని భగవంతుడి దగ్గర ఉంటే అది సమశీతోష్ణమైన స్థితిలో ఉంటుందిట. అందుచేత నిన్నటి వరకు ఉండేటువంటి చలిపోయింది. ఇంకా ఎండ పెద్దగా లేదు. గ్రీష్మ ఋతువులు వస్తే కానీ ఎండ రాదు బాగా. అలాంటి ఋతువులో మాఘ పాల్గొన మాసాలు శిశిర ఋతువులో చెట్లు చిగురిస్తాయి. ఈ సమయంలో ఆ చిగురించే సమయంలో భక్తి అంకురం అది కావాలి. దీనికి ఉపలక్షకం ఏంటంటే ఈ ఉత్సవానికి భక్తి అనేటువంటి అంకురం అంకురించాలి. అది అంకురిస్తుంది. అంకురించిన తర్వాత స్వామి కళ్యాణ మహోత్సవానికి ఆరంభమవుతాయన్నమాట. ఇవాళ నాంది బొట్టెనడుగు పున్నమని వ్యవహారం మనకి ఈ ప్రాంతంలో అంతా. పాల్గొన పూర్ణిమ నాడు డోలా పూర్ణిమని, హోళికా పూర్ణిమని, బొట్టెనడుగు పున్నమని ఈ రకమైన వ్యవహారం ఉంది. అంటే అమ్మవారు ఆయన అక్క చెల్లెలని ఆ పిల్లని అడగడం కోసం స్వామివారి ఇక్కడికి వస్తారని ఆమె అభ్యర్థిస్తుంది. మా పిల్లని చేసుకోయా అని. సహజం కదా ఆడపిల్ల. కానీ ఆయన ఇంకా ఏదో ఆలోచిస్తానని కాసేపు బెట్టు చేయాలి కదా మగపిల్లవాడు అనగానే. అంచేత కాస్త బెట్టు చేస్తాడు. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత తన యొక్క అంగీకారాన్ని చెప్తాడనమాట. ఇది వ్యవహారంలో ఉండేటువంటిది. ఈ పూర్ణిమ నాడు అంటే మనకి ఉపలక్షకంగా ఏంటంటే ఇవాళ స్వామిని కానీ మనం చేయిస్తే డోలాయమానం గోవిందం మంచస్థం మధుసూదనం రథస్థం వామనం దృష్ట పునర్జన్మన విద్యతే అని శాస్త్రం చెప్తోంది. డోలికలో ఉన్నటువంటి గోవిందుడిని చూస్తే పునర్జన్మ ఉండదండి. అలాగే సింహాసనాధిరూఢుడైనటువంటి మధుసూదన్ని చూస్తే మనకి ఆ పునర్జన్మ ఉండదు. రథారూఢుడైనటువంటి వామనుడిని దర్శిస్తే పునర్జన్మ ఉండదుట. ఇది చెప్పింది. మనకి వ్యవహారంలో శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అని ఉంది. శ్రీశైలం అంటే శిఖరం, మంగళకరమైనటువంటి శిఖరం. భగవంతుని యొక్క ఉనికి సర్వజన పాడికి మంగళకరమైనటువంటిది అనమాట. అందుకోసమని ఆయన ఉన్నాడు అనేటువంటి భరోసాతో దాన్ని చూస్తే చాలు మనకి పునర్జన్మ ఉండదుట. ఇట్లాంటి సన్నివేశంలో భక్తి అంకురించి ఈ అంకురించినటువంటి అంకురము ఇంకా 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 పెరగాలి. కళ్యాణం నాటికి చెట్లు చిగురించినటువంటి చెట్లు కాస్త పూస్తాయి, పుష్పిస్తాయి. చైత్రశ్రీమానయం మాస పుణ్య పుష్పిత కానన అంటాడు వాల్మీకి భగవానుడు. శ్రీరామచంద్రమూర్తి వస్తూ ఉంటే ఆయన జన్మ మాసం అది చాలా పుణ్యమైన మాసం అంట చైత్రమాసం. ఆ చైత్రమాసంలో చెట్లన్నీ పుష్పిస్తాయి. వైశాఖ మాసం వచ్చేసరికి పళ్ళు పండుతాయి. చూడండి, మనకి పనస పళ్ళు వస్తాయి, అనాస పళ్ళు వస్తాయి, మామిడి పళ్ళు వస్తాయి కదా, ఫలిస్తాయి. భగవంతుని యొక్క ఇవాళతో ప్రారంభించి అంకరించి నాంది పలికి కళ్యాణ మహోత్సవాన్ని చూస్తాం. కళ్యాణం అయ్యేసరికి ఏం కావాలండి భక్తులందరికీ? స్వామి యొక్క సాక్షాత్కారం కావాలి, నిజరూప దర్శనం కావాలి. వైశాఖ శుద్ధ తృతీయ నాటికి స్వామి సాక్షాత్కారం అవుతున్నటువంటి భక్తి, అంకురించినటువంటి భక్తి పుష్పిస్తుంది, ఫలిస్తుంది. ఫలించి ఆయన పాదాల మ్రోల చేరాలి అనేటువంటి అది కావాల్సింది. దీనికి అంతటికీ ఇదంతా సంవిధానం అన్నమాట. ఈ సంవిధానంతో ఇవాళ ప్రారంభించి అక్షయ తృతీయతోటి మన ఉత్సవాలన్నీ పూర్తవుతాయి. అంచేత మనమందరం స్వామి యొక్క ఆయన మీద అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో స్వామి మళ్ళీ జన్మ లేకుండా నీ పాదాల మూల నేను, అట్లాంటి స్థానం నాకు కల్పించు స్వామి అని ప్రార్థించాలి. పడివాయికిడందు పవళవాయి కాన్బేనే అని స్వామి అచేతనమైనటువంటి ఒక గడపగా పుట్టించవయ్యా నన్ను, చాలు వేరే జన్మక్కర్లేదు మనుష్య జన్మ అని మనకి స్వామి చెప్తాడు. ఆయన పురాణాలు చెప్తాయి. యమునా నది సైకతాలలో ఒక ఇసుకరేణువుగా పుట్టించి స్వామి మీ పాదస్పర్శ నాకు లభిస్తుంది అని కదా గోపికలు అన్నారు. అది కోరాలిట స్వామిని. అట్లాంటి స్థితి మనకి కల్పించాలి స్వామి అని. పునర్జన్మరాహిత్యం అంటే ఈ శరీరం లేకుండా అని కాదు. ఎప్పుడు ఎత్తైక్కం ఏడెట్ పిరవెక్కం ఉందన్నోడు తోమయ్యాము. స్వామి నేను క్రిమిగా పుట్టని, కీటకంగా పుట్టకని, జంతువుగా పుట్టని, మనుష్యుడిగా పుట్టని, దేవతగా పుట్టని నీ సేవ చేస్తూ ఉండేటువంటి భాగ్యం నాకు కల్పించు స్వామి.
శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం. ఈనాడు కొండ దిగువకి వచ్చి ఇక్కడ డోలోత్సవాన్ని జరిపించుకున్నాడు. వెంకటసేనారాధనం, పుణ్యావచనం, పూర్ణ అధిదేవత ఆవాహనం, ఆరాధనమైన తర్వాత పూర్ణ సమర్పణం, అసమర్పణం అయిన తర్వాత డోలికల విశేష ఆరాధన జరిపించి డోలాయమానం గోవిందం మంజస్థం మధుసూదనం రథస్థం కామనం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే. చూస్తున్నారు కదండి, శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో వసంతోత్సవం వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. కన్నుల పండుగగా డోలోత్సవం కార్యక్రమం, అలాగే చూర్ణోత్సవం. మరి దేవస్థానం సిబ్బంది వారు స్వామివారిని ఈరోజు ఊరేగింపు తిరువీధుల్లో మరి ఊరేగింపు జరిపిస్తూ పైడితల్లి అమ్మవారి దగ్గరికి మరి పెళ్లి చూపుల కోసం స్వామివారి కొండ క్రిందికి దిగినట్టు మనకి ఈ కార్యక్రమాన్ని, ఈ వేడుక నిర్వహిస్తున్నట్టు మన దేవస్థానం సిబ్బంది వారు తెలియజేస్తున్నారు.